గద్దర్ నక్సలిజంలో పాల్గొన్నందుకు ఇవ్వమని ఎవరు అడగలే కదా. గద్దర్ జననాట్య మండలి ప్రారంభించినందుకు ఇవ్వమని ఎవరు అడగలే. గద్దర్ మావోయిస్టు నేపథ్యము, మావోయిస్టు పార్టీ తరఫున ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచినందుకు ఇవ్వమని అడగలే కదా. గద్దర్కి ఇవ్వమని ఎందుకు అడుగుతున్నారు? గద్దర్ మావోయిస్టు భావజాల నుంచి పక్కకు జరిగి జన జీవితంలోకి అడుగుపెట్టి ఒక జానపద కళలకు ఒక ప్రాణం పోసి తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిన ముఖ్యులు. అందువల్ల ఏ ప్రాతిపదిక మీద గద్దర్ అడుగుతున్న పాయింట్ కళల ప్రాతిపదిక అడుగుతున్నారు కదా. గతంలో ఆయన భావజాలం అలా ఉంటే ఇప్పుడు ఈటల రాజేందర్ భావజాలం ఏంటి? ఆయన నక్సలైట్ భావజాలమే కదా. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు కదా. నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తిని ఏబీవీపీ కార్యకర్తలను సైఫాబాద్ సైన్స్ కాలేజీలో ఈటల రాజేందర్ కొట్టలేదు. నాకు చెప్పండి. ఈ సైఫాబాద్ సైన్స్ కాలేజీలో ఈటల రాజేందర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా చేయలేదా? ఆయన తర్వాత మనోహర్ రెడ్డి అని బీజేపీ ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేయలేదా? మీరు అప్పటి తరం ఏబీవీపీ కార్యకర్తలు అడగండి. ఈటల రాజేందర్ ప్రత్యక్షంగానో పరోక్షంగా తను ఇల్లేదు ఏబీవీపీ కార్యకర్తలు. మరి ఈటల రాజేందర్ చేతులు మరి ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కదా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతున్నాడు కదా, పోటీ పడుతున్నాడు కదా. అవుతాడా కాదు నాకు తెలియదు. మరి రేపు ఎవరైనా క్వశ్చన్ అడిగారనుకోండి, మన ఏబీవీపీ కార్యకర్తల్ని కొట్టించిన ఈటల రాజేందర్ను ఎలా పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు అంటే ఆన్సర్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఈ 6 తొమ్మిది కార్యకర్తలు ఉంటారు కదా పాపం ఎవరెవరు. ఎందుకంటే ఆయన పీడీఎస్ రాష్ట్ర నాయకుడు, పీడీఎస్సీలో కీలక నాయకుడైనా. మాకు 3-4 ఇయర్స్